రాష్ట్రంలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. 2011 నుండి ఈ రోజు వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏనుగుల దాడిలో 22 మంది చనిపోయారని అన్నారు. అంతేకాకుండా 233 ఎకరాలలో పంట నాశనమైందని తెలిపారు. కర్ణాటక నుండి తెచ్చిన కుంకి ఏనుగులు ఏమయ్యాయో తెలియడం లేదని ఆయన అన్నారు. ఈ ఏనుగుల దాడి నుండి ప్రజలను రక్షించాలని తులసిరెడ్డి కోరారు. 2011 నుంచి ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో 22 మంది చనిపోయినారు. అనేక మంది గాయపడ్డారు. 233 ఎకరాల పంట నష్టమైంది. ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఎప్పుడు ఏనుగులు వస్తాయో ఏం చేస్తాయని. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకు పోయి ఈ ఏనుగుల దాడి నుండి కాపాడేదానికోసమని కుంకి ఏనుగులు తీసుకొచ్చాడు అక్కడ నుండి. మరి అవి ఏమైనాయో ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు. ఓవైపు ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర చేస్తా అంటున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్, సంపద ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ అంటున్నారు. ఇక్కడ చూస్తే ఏనుగుల బీభత్సం వచ్చేసి భయంకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏనుగుల దాడి నుండి, ఏనుగుల బీభత్సం నుండి ప్రజలను పంట పొలాలను కాపాడడానికి శాశ్వత పరిష్కార మార్గాన్ని